వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. మీరు యుఎస్లో కూడా కేసులు వాదిస్తూ ఉంటారు కదా, యుఎస్లో ఎలాంటి కేసెస్ ఎక్కువగా మీరు చూస్తూ ఉంటారు? ఎట్లా ఉంది అక్కడ ప్రొఫెషన్? యుఎస్లో అయినా కూడా ఇండియాలో అయినా కూడా మనం ఎక్కువ వాదించేది డైవర్స్ కేసెసే కదా. అక్కడ కూడా డైవర్స్ కేసెసే. మనం చేసేటి అంటే నేను చేసే కేసులలో 60 to 70% ఆఫ్ ద కేసెస్ డైవర్స్ కేసెస్ ఉంటాయి. ఇంకొక 20 to 30% వచ్చేసి మనకు క్రిమినల్ కేసెస్ ఉంటాయి. 10% మిగతా అన్ని కేసులు ఉంటాయి. యుఎస్లో అయితే స్పెషల్లీ డైవర్స్ కేసెస్, మ్యాట్రిమోనియల్ రిలేటెడ్, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్, తర్వాత యుఎస్ లాస్తోనే చాలా ఫెమిలియర్ కాబట్టి ఇప్పుడు యుఎస్లో ఏంటంటే నీకు 50 స్టేట్స్ ఉన్నాయి. అక్కడ స్టేట్ వైజ్ రూల్ ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ సంబంధించింది అక్కడ ఫెడరల్ లా కాదు. ఫెడరల్ లా అంటే మొత్తం దేశానికి సంబంధించింది. ఈ డైవోర్స్ ఇష్యూస్ కానీ ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ కానీ అక్కడ స్టేట్ లా అంటాం. అంటే స్టేట్ వైజ్ ఉంటాయి. ఏ స్టేట్కి ఆ స్టేట్ ప్రత్యేకత ఉంటుంది. ఒక స్టేట్కి రూల్స్ డిఫరెంట్ ఉంటాయి. సో మ్యాక్సిమం సేమ్ ఉంటాయి. పైన ఒక 20 to 30% చైల్డ్ కస్టడీ విషయంలో కానీ, లేకపోతే ఈ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్లో కానీ, లేకపోతే నో ఫాల్ట్ డైవర్సా, అట్లా కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. మొత్తం 80% ఆఫ్ దట్ లాస్ కంపల్సరీ సేమే ఉంటాయి. అన్ని స్టేట్స్ చేస్తాం. యూఎస్లోనే 50 స్టేట్స్లో కూడా మనము ఈ డైవర్స్ సంబంధించిన ఇష్యూస్ చేస్తాం. యుఎస్లో మనకు ఏంటంటే ఇప్పుడు ఉన్న క్లయింట్స్లో హైయెస్ట్ క్లయింట్స్ నాకు ఎన్ఆర్ఐ క్లయింట్సే ఉన్నారు. ఫస్ట్ ప్రధానంగా ప్రాబ్లం ఏంటంటే ఉన్న క్లయింట్స్ ఎక్కువ ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఉన్నారు. ఫస్ట్ పాయింట్. రెండోది నేను ఎక్కువ తిరుగుతుంటా కాబట్టి నాకు అక్కడున్న క్లయింట్స్ కూడా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు యుఎస్లో ఉన్న క్లయింట్స్ కూడా ఏంటంటే నేను ఎవ్రీ 1 month 2 monthsకి నేను టూర్ వేస్తుంటా కాబట్టి కంపల్సరీ అక్కడున్న క్లయింట్స్ కూడా డైరెక్ట్ అటర్నీతో మాట్లాడే అవకాశం ఉంటుంది కదా. తర్వాత యుఎస్కున్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే యుఎస్లో ఉన్న ఏదైతే ఈ డైవర్స్ కేసెస్ ఉన్నాయో అవి ఇండియాకు ముడిపడి ఉంటాయి. ఇండియాకు ముడిపడి ఉంటాయి అంటే ఇప్పుడు ప్రాపర్టీలు ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. పిల్లలకు ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. కొన్నిసార్లు వైఫ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. వీసాలకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ప్రధానంగా యుఎస్లో ఉన్న క్లయింట్స్కి ప్రధానంగా ఎదురయ్యే ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు యుఎస్లో వాళ్ళు యుఎస్లో నివసించి యుఎస్లో ఏదైనా ఎదుర్కొంటున్నారు అనుకో, అక్కడ అటర్నీని పెట్టుకోవాలి. అక్కడ అటర్నీ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఇండియన్స్ లా మీద అవగాహన ఉండదు. ఇండియాలో ఏదైనా ప్రాబ్లం వచ్చి లేకపోతే ఇండియా గురించి తెలుసుకుంటే ఇక్కడ అవగాహన ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ అటర్నీ సింపుల్గా మీ ఇండియన్ అడ్వకేట్ కనుక్కో అంటాడు. ఇండియాలో ఉన్న అడ్వకేట్కి ఏం ప్రాబ్లం ఏంటంటే యుఎస్ లాస్ మీద అవగాహన ఉండదు. యుఎస్ లాస్ మీద అవగాహన ఉండదు, ఇమిగ్రేషన్ ఇష్యూస్ మీద అవగాహన ఉండదు. యుఎస్ కేసులు చేయాలి అంటే యుఎస్ ఇక్కడ అక్కడ అవగాహన ఉండాలా, మళ్ళీ ఇమిగ్రేషన్ ఇష్యూస్ అని అవగాహన ఉండాలి కంప్లీట్. ఇప్పుడు O1 వీసా అంటే ఏంది, H1B అంటే ఏంది, EB1 ఏంది, EB5 ఏంది, F1 ఏంది, H4 ఏంది, I-140 ఏముంటుంది, I-94 ఏంది, ఇట్లాంటి చాలా విషయాల మీద అవగాహన ఉండాలి వాళ్ళకు. ఇవన్నీ ఎట్లా కన్వర్ట్ అవుతాయి, ఏమవుతాయి, పిల్లల పాస్పోర్ట్ ఏముంటుంది, పిల్లలు అక్కడ పుడితే సిటిజన్స్ అయితే తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, ఇట్లా రకరకాలుగా యుఎస్ కేసులు కరెక్ట్ చేయాలా, పర్ఫెక్ట్ చేయాలంటే ఎంటైర్ ఇమిగ్రేషన్ సిస్టమ్ మీద అవగాహన ఉండి కంప్లీట్ యుఎస్ లాస్ మీద అవగాహన ఉండాలా, కంప్లీట్ ఇండియన్ లాస్ మీద అవగాహన అడ్వకేట్ అయితే వాళ్ళకు వర్కౌట్ అవుతుంది. సో వీళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులతో ఏమవుతుంది అంటే అక్కడ ఒక అటర్నీని పెట్టుకోవాలా, యుఎస్లో ఒక అటర్నీని పెట్టుకోవాలా, ఇండియాలో ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలా, మళ్ళీ ఇద్దరిని వీళ్ళు కోఆర్డినేషన్ చేయాలి. సో అది చాలా డిఫికల్ట్ అవుతుంది వాళ్ళకు. ఇక్కడ అడ్వకేట్ని అడుగుతానేమో అక్కడ అటర్నీని అడగమంటాడు, అక్కడ అటర్నీ అడిగితే ఇక్కడ అడగమంటాడు, ఇక్కడ వేరే అడ్వకేట్ని పెట్టుకోవాలా, అక్కడ వేరే అటర్నీని పెట్టుకోవాలా. వాళ్ళ కాస్టింగ్ కానీ క్వశ్చనింగ్ కానీ బ్యాలెన్సింగ్ చేసేటోళ్ళు లేరు. సో ఆ గ్యాప్ని ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలా అంటే ఒక్కటే అడ్వకేటు అటు యుఎస్లో ఉన్న ఎంటైర్ వ్యవస్థని చూడాలా, కోర్ట్స్ని, ఇక్కడ ఇండియాలో ఉన్న ఎంటైర్ వ్యవస్థను చూడగలిగితే అది వాళ్ళకి పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది. సో దానికోసమనే మనం దీన్ని అక్కడ మనం యుఎస్లో ఆఫీస్ పెట్టడం జరిగింది. హైయెస్ట్ క్లయింట్స్ ఉండడం ఒకటి, తర్వాత అక్కడ లిటిగేషన్ పెరిగిపోతుంది అక్కడ. తర్వాత అక్కడ అడ్వకేట్స్కి ఏంది, యుఎస్లో అడ్వకేట్స్ మనలకి ఇండియాలో దొరికినట్టు ఇమీడియట్ దొరకరు. వాళ్ళదంతా షెడ్యూల్డ్ సిస్టమ్ ఉంటుంది, చాలా షెడ్యూల్డ్ ఉంటుంది సిస్టమ్. ఓకే, ఆ షెడ్యూల్డ్ సిస్టమ్తో ఏంటంటే వాళ్ళకు మనం ఇట్లా ఫోన్ చేసి మాట్లాడగానే దొరకరు వాళ్ళు. మళ్ళీ వాళ్ళకి అక్కడ అటర్నీకి కాల్ చేసి ఏమైనా మాట్లాడినా మళ్ళీ ఇండియా కనెక్టెడ్ ఉంటుంది మ్యాటర్, మళ్ళీ ఇండియా అడ్వకేట్తో మాట్లాడాలి. దీంతో డిలేస్ జరగటము, సరైన డెసిషన్ తీసుకోలేకపోవటము, ఇద్దరిని కోఆర్డినేషన్ చేసుకోలేకపోవడము, కాస్టింగ్, ఇవన్నీ పెరిగిపోతున్నాయి. బాగా పెరిగిపోయే వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. సో నీకు యుఎస్ చట్టాల మీద మొత్తం తెలిసిన ఒక అడ్వకేటు యుఎస్ చట్టాలు మొత్తం 50 స్టేట్లో ఉన్న చట్టాలు తెలవాలి, ఎంటైర్ ఇమిగ్రేషన్ సిస్టమ్ తెలవాలి, మళ్ళీ ఇండియాలో ఉన్న మొత్తం ఎంటైర్ చట్టాలు తెలిసిన అడ్వకేట్ ఉంటే వాళ్ళకి ఈజీ అయిపోతాయి. ఒక్క దగ్గరనే ఉంటారు, అన్నీ తెలుసుకుంటారు, ఇటు అటు కోఆర్డినేషన్ చేసుకుంటారు, కాస్టింగ్, టైమింగ్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మిగిలిపోతాయి వాళ్ళకి అట్లా. కాబట్టి
యాజ్ ఆఫ్ నవ్ అయితే యూఎస్లో ప్రాక్టీస్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకా వాస్తవం చెప్పాలంటే ఇండియా కంటే యూఎస్లో ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం ప్రాక్టీస్ని బాగా. డిఫరెన్సెస్ ఎట్లా ఉంటాయి అక్కడి లాస్ ఇక్కడి లాస్కి, ఈ డైవర్స్ కేసుకి సంబంధించి? డైవర్స్ కేసుకి అక్కడ లాస్కి ఇక్కడ లాస్కి ప్రధానంగా డిఫరెన్స్ ఏంటంటే అక్కడ కాంప్లికేటెడ్ లేవు లాస్, సింప్లిఫై ఉంటాయి, అంత ఫ్రీ డిఫైన్ చేసి ఉంటుంది. ఇండియా లెక్క ఇట్లా కాంప్లికేటెడ్ ఉండవు. ఓకే, మొత్తం ఫ్రీ డిఫైన్ చేసి ఉంటుంది కాబట్టి అక్కడ కేసులు వాదించడం అనేది చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ ప్రాసెస్. అక్కడ ప్రధానంగా ఏంది, నో ఫాల్ట్ డైవర్స్. నో ఫాల్ట్ డైవర్స్ అంటే ఏంటంటే జనరల్గా అందరికి అర్థమైన భాషలో ఏంటంటే డైవర్స్ తీసుకోవాలంటే ఎదురు వ్యక్తి అభిప్రాయంతో సంబంధం ఉండదు. నువ్వు డైవర్స్ పోయి అప్లై చేసేసుకుంటావు, స్టేట్ వైజ్ రూల్స్ ఉంటాయి, పోయి అప్లై చేసుకుంటావు, వాళ్ళు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి లాస్ట్లో డైవర్స్ ఇచ్చేస్తారు. మళ్ళీ అక్కడికి ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే భారతదేశంలో వైఫ్కి ప్రాపర్టీ మీద రైట్ లేదు, భర్త ప్రాపర్టీ మీద రైట్ లేదు. యూఎస్లో పెళ్ళైన తర్వాత సంపాదించిన దాని మీద వైఫ్కు రైట్ ఉంటుంది. ఇద్దరు సంపాదించిన రైట్ ఉంటుంది, ఇద్దరి ఆస్తులు అప్పులు అంతా ఒక దగ్గర పోగేసి సరిసగం చేసి పంపిస్తారు పెళ్ళైన తర్వాత సంపాదించి ప్రతి ఒక్కటి. అట్లా ఇక్కడ లేదు. ఒకవేళ అక్కడ హౌస్ వైఫ్ అయిందన్నా కూడా ఆమెకు రైట్ ఉంటుంది, ఇక్కడ ఉండదు. చైల్డ్ కస్టడీ కూడా అక్కడ డ్యూయల్ కస్టడీ ఉంటుంది, సింగిల్ పేరెంట్ కస్టడీ ఉంటుంది, స్టేట్ వైజ్. ఓకే, అక్కడ మెయింటెనెన్స్ కూడా ఈజీగా వస్తుంది, ప్రొటెక్షన్స్ ఈజీగా వస్తాయి. ఇక్కడ ఇండియాలో ఉన్నంత కాంప్లికేటెడ్గా ఉండవు. అంటే ఏంటి ఇక్కడ మీరు ప్రతిసారి కాంప్లికేటెడ్ ఏం కాంప్లికేటెడ్ ఇక్కడ? ఇప్పుడు కాంప్లికేటెడ్ అంటే ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ తీసుకున్నాను అనుకుందాం. మెయింటెనెన్స్ తీసుకున్నప్పుడు ఒక అమ్మాయి సేమ్ భర్త మీద 4 రకాల కేసులు వేయచ్చు మెయింటెనెన్స్ కోసమే. 4 రకాల కేసులు వేయచ్చు, 4 జడ్జెస్ దగ్గరికి పోతుంది, 4 కోట్లకు పోతుంది. ఏ జడ్జికి ఆ జడ్జి, ఏ చట్టానికి ఆ చట్టం, నా గురించే మాట్లాడు, మిగతా 3 కేసుల గురించి మాట్లాడకని చెప్తారు. ఓకే, మీకు 498 ఉంది, చైల్డ్ కస్టడీకి సపరేట్ రూల్స్ ఉంటాయి, 498కి సపరేట్ రూల్స్ ఉంటాయి, డైవర్స్లో సపరేట్ రూల్స్ ఉంటాయి. ఇక్కడ సమస్య ఒకటే ఉంటుంది, పార్టీస్ ఇద్దరే ఉంటారు, చట్టాలు 7-8 చట్టాలు ఉండి రకరకాల కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ ఇండియాలో డొమెస్టిక్ వైలెన్స్కి, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్కి చాలా మందికి తేడా తెలియదు. డొమెస్టిక్ వైలెన్స్కి, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్కి, దీన్ని డిపి యాక్ట్ అంటాం, దాన్ని డివి యాక్ట్ అంటాం. ఈ రెండు ఒకటే అనుకుంటుంటారు అందరు. వైలెన్స్ వేరు, డౌరీ ప్రొహిబిషన్ వేరు, ఎంత ఒకటే అనుకుంటుంటారు. చాలా మంది 498 అని ఏమనుకుంటారంటే డొమెస్టిక్ వైలెన్స్ అనుకుంటుంటారు, డొమెస్టిక్ వైలెన్స్ అనుకుంటారు. చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు క్లయింట్స్, చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. కాబట్టి ఇక్కడ కొద్దిగా కాంప్లికేటెడ్. ఇవన్నీ ఏం చేయాలంటే ఇవన్నీ తీసేసి ఒకటే చట్టం చేసి ఒకటే కోర్టుకు వచ్చేటట్టు పెడితే ఆ ఒక్క కోర్టుకే పోయి రఫక్కన పోయి వస్తే ఒకటే జడ్జి దగ్గర ఉంటే వాళ్ళ కేసు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు యూఎస్ లో అట్లాగే ఉంటుంది కదా, ఒకటే కేసు ఉంటుంది, ఒకటే కోర్టుకు వచ్చేస్తే ఒకటే జడ్జి దగ్గర పోతాం, ఒకటే దగ్గర వాదిస్తాం. డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి కానీ జ్యూడిక్షన్ ఒకటే వస్తుంది. మనకు ఇంకొక దగ్గర ఒక జ్యూడిక్షన్, ఆ దగ్గర ఒక జ్యూడిక్షన్, ఈ రకరకాల జ్యూడిక్షన్స్ రావు అట్లా. కాబట్టి అక్కడ ఎట్లా వస్తుంది యూఎస్లో జ్యూడిక్షన్ అంటే ఏంటంటే నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో దాని మీద జ్యూడిక్షన్ వచ్చేస్తుంది. సింపుల్. ఒక్కొక్క స్టేట్లో, ఒక స్టేట్లో మినిమం 6 వీక్స్ ఉంటే కేసు వేసుకోవచ్చు, ఒక స్టేట్లో యావరేజ్గా 1 ఇయర్ ఉంటే కేసు వేసుకోవచ్చు, ఒక స్టేట్లో 6 మంత్స్ ఉంటే కేసు వేసుకోవచ్చు. అట్లా చూస్తారు అక్కడ. మన దగ్గర కేసు వేయాలంటే పెళ్లి జరిగిన చోట వేసుకోవచ్చు, తర్వాత ప్రజెంట్ లాస్ట్లో వాళ్ళు ఎక్కడ విడిపోయి అక్కడ కేసు వేసుకోవచ్చు, లేదా అమ్మాయి ఎక్కడ నివసిస్తుంటే అక్కడ కేసు వేసుకోవచ్చు. ఈ 3 జ్యూడిక్షన్స్తోని చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంటాయి అట్లా. కాబట్టి తొందరగా వచ్చేస్తాయి. మన దగ్గర అదే చెప్తున్నారు, మన దగ్గర కొద్దిగా లేట్, చాలా లేట్. మన దగ్గర డైవర్స్ అనేది యావరేజ్గా మన దగ్గర యావరేజ్ అంటే ఒక ఎక్స్పర్ట్ కనుక డైవర్స్ కేసు చేస్తే 2 to 3 years యావరేజ్ టైం ఇండియాలో. నార్మల్ ప్రాసెస్లో అది చేసుకుంటా పోతే 5 years పడుతుంది డైవర్స్. అక్కడ మ్యాక్సిమం 1 year, మ్యాక్సిమం 1 yearలో వచ్చేస్తాయి. అక్కడ చాలా కేసెస్ 6 to 7 monthsలో అయిపోతాయి, చాలా కేసెస్. కొద్దిగా కాంప్లికేటెడ్ ఉండి, కాంప్లెక్స్ ఉండి, కొద్దిగా ఇష్యూస్ ఉంటే 1 yearలో అయిపోతాయి మ్యాక్సిమం. రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.